అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 59 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త. ప్రత్యేక కార్డు ఇవన్నీ కూడా తగ్గింపు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ వార్త 60 ఏళ్ళు 59 ఏళ్ళ వాళ్ళకి మాత్రమే. అయితే మీకు 60 ఏళ్ళు దాటాయా? అవును అంటే ఇది మీకోసమే. ఏటీఎం కార్డు ఉంది అని అనుకుంటున్నాం. పాన్ కార్డ్ కూడా ఉంది కదా. అయితే ఆధార్ కార్డ్ అదే లేని వాళ్ళే ఉండరు. ఇంకా మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉందా? అదేంటబ్బా అని అనుకోకండి. దాని గురించి తెలుసుకోండి వెంటనే. అయితే ఇప్పుడు తీసేసుకోండి ఇంకా. ఎందుకంటే అది మీ చేతిలో ఆ వజ్రాయుధం కాబట్టి. మరి వివరాలు చూద్దాం. కార్డు కోసం మీరు చేయవలసిందల్లా దరఖాస్తు చేసుకోవడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు. ఎలా మరి? సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటంకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణకు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముదిమి వయస్సులో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఏ ఆధారపు లేని అనాథ వృద్ధుల ఆశ్రమంలో సేవలు పొందేందుకు ఇది అవసరమవుతుంది. ఆర్టీసీ బస్సులో కూడా అవసరమవుతుంది. టికెట్లో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. మరి ఇంకా మిగతా సేవలలో కూడా ఉంటుంది. మరి ఇందులో రైల్వే శాఖలో కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్లో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్చైర్ సదుపాయం కూడా ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధులు, 45 ఏళ్ళ పైగా వయసు పడిన ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణీలకు లోయర్ బెర్తుల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీరికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తులు ఇస్తారు. ఇంకా 60 ఏళ్ళు దాటిన పురుషులు, 58 ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి, లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ సహాయక సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును పొందవచ్చు. గ్రామాల్లో కూడా వార్డుల్లో కార్డు మంజూరు చేస్తున్నారు. తెలంగాణ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా చెల్లింపు అవుతుంది. మరి పాస్పోర్ట్ సేవల్లో ఫీజు కూడా తగ్గిస్తారు. మరి 60 ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. సాధారణ పౌరులకు ఫీజు 1500 కాగా వృద్ధులకు 1350 మాత్రమే చెల్లించాలి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు. ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. మరి కోర్టు కేసుల తేదీల కేటాయింపులోనూ కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యమిస్తాయి. వారు లేఖ రాసినా లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు. మరి ఇక్కడ ఇంకా బ్యాంకులలో కూడా ఉంటుంది. బ్యాంకులో ప్రత్యేక వరుస ఉంటుంది. కొన్ని బ్యాంకులో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది. సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 60 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే అదనపు 0.5% వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్ళు పైబడిన వారికి 1% వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్ళు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల వాళ్ళ మధ్య ఉన్న వారికి 7.9% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న
అవకాశాల పరిమితి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు కూడా అందిస్తారు. మరి ఇంకా నెక్స్ట్ సేవలు ఏంటి అంటే కొత్త విధానంలో ఏమేమి ఉన్నాయంటే 60 ఏళ్ళు పైబడిన వారికి 7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు, 80 ఏళ్ళ వారికి 10 లక్షల వరకు మినహాయింపు. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వర్తింపు వస్తుంది. 2025-26 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వారికి 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్ వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి 1,00,000కు పెంపు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.